ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 26వ వచన భాగాన్ని చదువుకుందామండి. ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 26వ వచన భాగం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయనెను. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత వాక్యంలోనికి వెళ్దామండి. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, ఇంతవరకు నా తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రతి విషయంలోనూ పాటల యందు సాక్ష్యాల యందు ప్రభువా నీవే తోడుగా ఉండి నీకు మహిమకరంగా జరిపించుకున్నావు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, వాక్యంలోకి వెలుచుండగా నీవే తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్పుడైన నన్ను నా తండ్రి నీ పక్షంగా నిలబెట్టుకున్నావయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రభువా, నీవు ఇచ్చిన సెలవుని బట్టి నా తండ్రి మాట్లాడుచున్నావు. నా తండ్రి, నీవు ఇచ్చినటువంటి వాగ్దానము నిలబడవాడవు నీవైతే మాట్లాడేవాడను నేనని చెప్పిన గొప్ప దేవుడు నా తండ్రి. అవును ప్రభువా, నీవే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మా అందరికీ అర్థమయ్యేటట్లు నీవు ప్రభువా నీ వాక్యాన్ని మాకు బోధించమని, ఈ చిన్న ప్రార్థన నీ పాసనలో చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏమి తెలుసుకుందాము అని చూస్తున్నట్లయితే, ఒక మారినటువంటి వ్యక్తి పాత జీవితము ఏ విధంగా ఉంది, మారిన తర్వాత అంటే క్రీస్తులోకి లేదా దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితము ఏ విధంగా మారింది, వారి నడక, వారి నడత, వారి ప్రవర్తన, వారి మనస్సు ఏ విధంగా మారాయో మనము ఒకే భక్తుడిని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎవరు అంటే యాకోబు గారి గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటండి, ఆయన దేవునితో పోరాడినట్లుగా అక్కడ కనిపిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేని కొరకు పోరాడుచున్నాడు? యాకోబు గారు దేని కొరకు పోరాడుచున్నారు? ఎవరితో పోరాడుచున్నారు అంటే దేవునితో పోరాడుచున్నాడు. దేని కొరకు? ఆశీర్వాదము కొరకు పోరాడుచు ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచన చేయండి. ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? దేని కొరకు పోరాడాడు? యాకోబు అనగా ఏంటి అర్థము అంటే మోసగాడు. ఎవరిని మోసం చేశాడు? యాకోబు ఎవరిని మోసం చేశాడు అని మనం చూసినట్లయితే తన తండ్రినే. ఎవరినండి? బయటి వారిని కాదు సుమా, వీరిని వారిని కాదు, కానీ తన తండ్రినే మోసగించడానికి ప్రయత్నించాడు, మోసం చేశాడు కూడా. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆశీర్వాదం కొరకు పోరాడుచూ ఉన్నాడు. మార్పు కనిపిస్తుందా లేదా? ప్రతి విశ్వాస జీవితంలో కూడా దేవుడు కోరుకునేది ఆ మార్పునే. మనము కూడా ఏం చేయాలి? ఎప్పుడు అదే ఆ పాత జీవితమేనా అంటే కొంతమంది అదే పాత జీవితం వైపుకు వెళ్ళిపోతుంటారు, తొలగిపోతూ ఉంటారు. యాకోబు గారిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, యాకోబు గారి ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాలు కొన్ని చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఆయన ఏంటంటే దేని కొరకు పోరాడాడు అంటే దేని కొరకు మోసపరిచాడు, దేని కొరకు ఆయన ఆశపడ్డాడు, దేనిని సంపాదించుకోవాలని చూశాడు అని మనం గమనించినట్లయితే తండ్రిని మోసగించి ఆశీర్వాదాలు, ఏ ఆశీర్వాదాలు? లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాకులాడాడు, ప్రయాసపడ్డాడు. తండ్రిని కూడా లెక్క చేయకుండా మోసం చేయడానికి చూశాడు, ప్రయత్నించాడు, చేశాడు. ఇంకెవరిని మోసం చేశాడు? అన్నని మోసం చేశాడు, మామను మోసం చేశాడు. చాలా చాలా చూస్తున్నాము ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పరిశుద్ధ గ్రంథంలో చాలా రాయబడి ఉన్నాయి.
ఆ యొక్క 32 అధ్యాయం అంతా చదువుకున్నట్లయితే చక్కటి మాటలు ఉన్నాయి. అంతేకాకుండా 27 అధ్యాయంలో కూడా యాకోబును గురించి చక్కటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఒక్కసారి మనము 27 అధ్యాయము ఆదికాండ గ్రంథము 27 అధ్యాయము 19వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందామండి. అందుకు యాకోబు ఎవరంటున్నాడండి? యాషావను నీ జ్యేష్ఠ కుమారుడును. ఎవరి దగ్గరికి వెళ్ళి? తండ్రి వద్దకు వెళ్ళి. ఎందుకని అంటే లోక సంబంధమైన ఆశీర్వాదములు ఆయన పొందుకోవాలని ఆశించాడు. మనము ఆ యొక్క 32వ వచనం ఆదికాండ గ్రంథము 26వ వచనంలో దేన్ని చూస్తున్నాము? నేను విడవనయ్యా అంటున్నాడు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. దేన్ని విడవనంటున్నాడు? దేవుణ్ణి విడవను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పోరాడుచున్నాడు ఎవరితో తెలుసా అండి? దేవునితో. ఈ యొక్క పోరాడేటువంటి పరిస్థితి లేదా ఆ స్థితి ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి. దేనితో పోరాడాలి? ఎవరితో పోరాడాలి అంటే దేవునితో. ఎందుకు పోరాడలేవు నీవు? తండ్రి, నేను విశ్వాసముగా నీ యొక్క మందిరములో లేదా ఈ సమాజములో నేను జీవించటం లేదా? నాలో ఏ తప్పు ఉంది చూపించు, నన్ను ఆశీర్వదించు, నాకున్న ఇబ్బంది తొలగించు, నాకున్న బాధను తొలగించు అని ఏమి మాట్లాడాలి దేవునితో అంటే? ప్రభుతో పోరాడాలి. ఏమని అంటే, అయ్యా నన్ను ఆశీర్వదించు. మరి ఆయనతో పోరాడాలంటే నువ్వు ఏమై ఉండాలి అంటే, నీ యొక్క హృదయము దేవునికి అప్పగించిన వారవై, దేవునికి అప్పగించిన దానివై, దేవునికి అప్పగించిన బిడ్డవై ఉంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోవచ్చు. మోసగాడండి యాకోబు. యాకోబు అనగా మోసగాడు. మోసం చేస్తున్నట్లు ఇక్కడ చూస్తున్నాం. ఎవరిని? సొంత ఇంటి వారిని మోసం చేశాడు. బయట వారిని గూర్చి విడిచిపెట్టండి. ఎవరిని మోసం చేశాడు? సొంత తండ్రిని. అవునా కదా? మోసగాడైనటువంటి యాకోబు సొంత తండ్రిని, సొంత అన్నని మోసం చేశాడు. మోసం చేయవచ్చా? చేయకూడదు. కానీ లోక సంబంధమైన వాటిని మనం చూస్తే మనము మోసపరుస్తున్నామనేటువంటి విషయము మన కన్నులకు కనిపించదు. ఎందుకని అంటే మన కన్నులకు ఏమి మూత వేయబడుతుంది అంటే సాతాను అంధత్వముతో నింపేస్తుంటాడు. వారు అమ్మ, చెల్ల, అక్క, అన్న, ఇంక ఎవ్వరూ ఉండదు. నా అనేటువంటి అనుబంధము కనిపించినప్పుడు ఎవరు అంటే సాతాను. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఆలోచన చేయండి. ఇక్కడ యాకోబు ఆ పరిస్థితిలో లేడు. ఆయన ఆలోచించలేదు. తల్లి సపోర్ట్ ఉంది. తల్లి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆయన అనాలి కదా, ఎందుకు నాకొద్దు నా అన్న అనేటువంటి భావం ఆయనకి కలిగి ఉండాలి. కలిగి ఉన్నదా? యాకోబు గారి జీవితంలో ఆ భావం కలిగేదండి. నా సహోదరి అని సహోదరికి కలిగి ఉన్నదా? కలిగి ఉన్నట్లు లేదు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారా, ఎవరు ఈ సహోదరి అనుకుంటున్నారా? మరియా మార్తలను చూడండి. ప్రభువా, దేవుడితో మాట్లాడుతుంటారు. అది యేసయ్య కూర్చున్నప్పుడు అంటారు కదా, ప్రభువా, ఒక్కదాన్ని నేను అక్కడ కష్టపడి మీ అందరికీ వంట సిద్ధపరచటకు లేదా ఆహారాన్ని సిద్ధపరచటకు నేను కష్టపడుతూ ఉన్నాను. మరి ఇదిగో మా అక్క లేదా మా చెల్లి ఏం చేస్తుంది? నీ వద్ద కూర్చుని చక్కగా నీ మాటలు ఏంటుందయ్యా ప్రభువా, నీవు నా గురించి చింతింపవా అని ప్రశ్నిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా అండి? నీవు లోక సంబంధమైన దాని గురించి ప్రాకులాడుచున్నావు. నీ అక్క లేదా నీ చెల్లి, నీ సహోదరి దేని కొరకు ప్రాకులాడుచుంది? ఆత్మ సంబంధమైన దాని కొరకు ప్రాకులాడుచుంది. ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా విశ్వాసులమైనటువంటి మనము దేని కొరకు ప్రాకులాడాలి? ఈ లోకములో ఉన్నటువంటి ఆస్తి ఎంత, అంతస్తులు ఎంత, సంపాదన ఎంత, బిడ్డలు సమయానికి మనకి అవసరం వచ్చిన సమయంలో వారు సహాయపడతారా? కొంతమంది చేస్తుంటారండి. కొంతమంది తల్లిదండ్రులను కళ్ళల్లో పెట్టి చూసుకునే వారు ఉంటారు. కొంతమంది నాకెందుకులే అనేవారు కూడా ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో నీవు ఏం చేయాలి అంటే దేవుణ్ణి అంగీకరించి
దేవా నీవే నా దిక్కు అనుకుంటే ఏమవుతుంది అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా, ఏ ఇబ్బంది, ఏ బాధ, ఏ విధమైనటువంటి శోధన నీ యొక్క గృహంలోనే లేదా నీ యొక్క జీవితంలో ప్రవేశిస్తే దాన్ని తొలగించేవాడేవాడు? స్నేహితులు తొలగించగలరా? బంధువులు తొలగించగలరా? రాజులు తొలగించగలరా? అధికారులు తొలగించగలరా? ఒకే ఒక్క ఆయన ఉన్నారు. రాజులకు రాజు, అధికారులకు పై అధికారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన చెంతకు నీవు రావాలి. నీ హృదయంలో మార్పు 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 ఆయన కోరుకున్నదే అదండి. యాకోబు జీవితము మనకి ఏం సూచిస్తుందో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు కదా. యాకోబు దేనికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడో తెలుసా అండి? లోకానికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. ఆ లోకంలో ఉన్నటువంటి మాలిన్యతకు సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. అటువంటి మాలిన్యము గల ఆ యాకోబును మార్చి తన వైపుకు తిప్పుకున్నాడు. ఇశ్రాయేలుగా మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటిది విశ్వాసులమైనటువంటి మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారము లేదా ఆయన వాక్యానుసారమైన జీవితము జీవిస్తే మనల్ని మార్చలేడా? మన హృదయాలు మార్చలేడా? మనకున్న ఇబ్బందులు తొలగించలేడా? సర్వాధికారి అండి. ఈ ధనమంతా ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను గారి గంట. అయ్యా సొలొమోను నీకేం కావాలి అని అడిగినప్పుడు, అయ్యా నీవిచ్చిన ఈ ఆస్తి చాలు, ఈ ప్రజలను, నీ యొక్క ప్రజలను పరిపాలించటం జ్ఞానం మాత్రం ఇయ్యా అన్నాడట. ఆయన ఏమిచ్చాడు? సమస్తమును ఆయనకు అనుగ్రహించాడు. అవునా కదా? గల కారణం ఏంటి? సర్వ సంపన్నుడు మన దేవుడు. ఈయన లోక సంబంధమైనటి వాటి కొరకు ఆయన ప్రాకులాడి ఎవరిని మోసం చేశాడు? మనలో విశ్వాసులలో కూడా ఎంతోమంది కనిపిస్తుంటారు. సొంత కుటుంబీకులను మోసపరచడానికి చూస్తూ ఉంటారు. బయట వారు అక్కర్లేదండి. బయట వారి గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎవరండి యాకోబు? ఇస్సాకు యొక్క కుమారుడు. దేన్ని వాడుకున్నాడు? ఆయన అంధత్వాన్ని వాడుకుని, ఆయన ముసలితనాన్ని వాడుకుని ఏం చేశాడు? పోనీ అయ్యా చిన్న తప్పే, ఆ చిన్న అబద్ధం ఆడనయ్యా అనుకుంటా ఉందా అమ్మా? చిన్న అబద్ధం కాదది. ఈయన వస్త్రము ధరించాడు. ఆయన మరి రోమములు కలిగి ఉండటానికి ఒక గొర్రె చర్మము లేదా మేక చర్మము కప్పుకుని ఆయన యొద్దకు వెళ్ళాడు. ఆయనకి కావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నాడు. ఏం ప్రయోజనము? భయాక్రాంతుడై పరిగెట్టడా లేదా? ఏం ప్రయోజనం? ఆయన పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా ఏం ప్రయోజనం అండి? ఆయనకి సర్వసంపదలు ఏం ప్రయోజనము? ఆయన ప్రాణానికి భయపడి పారిపోయాడు. అదేవిధంగా విశ్వాసులు అయినటువంటి మనము ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆతృత పడుతున్నామేమో, ఆరాట పడుతున్నామేమో ప్రశ్నించుకోండి. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే సమస్తము అనుగ్రహిస్తాడు. నీకున్న బలహీనతలు తీసివేస్తాడు. దానికి ఎవరు చేయగలరు ఈ కార్యము మన జీవితాల్లో అంటే దేవుడు మాత్రమే చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచన చేయండి. ఎందుకంటే తండ్రిని మోసం చేశాడండి. అంతకన్నా పాతకం ఏమైనా ఉందా? అంతకంటే పాపం ఏమైనా ఉందా? అంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? అన్ననే మోసపరిచాడు. ఒకసారి అన్న ఆకలేసి వేటకి వెళ్ళి ఆకలేసి, అయ్యా తమ్ముడు ఏంటయ్యా ఎర్రనది, ఆ ఎర్రన్న కూర కొంచెం నాకు ఇవయ్యా అని అడిగినప్పుడు ఏమన్నాడండి యాకోబు? అన్నా ఇదంతా నీకు ఇచ్చేద్దాను రా. అయితే ఏం కావాలన్నాడు? నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చారా అన్నయ్య, నువ్వు నాకన్నా పెద్దడు కదా. పెద్దలకి, ఇంటి పెద్దవాడికి రెండంతలు ఏముంటుందండి? ఆశీర్వాదం కాదమ్మా, రెండంతలు ఫలితం. అంటే 2 స్టెప్పులుగా ఆయనకి భూమిలోనైనా ప్రతి దాంట్లోనైనా ఏమొస్తుంది అంటే 2 తఫాలుగా. మనం చూడండి, జ్యేష్ఠత్వం అనేది వేరేగా వస్తుంటుంది.
వారికి వచ్చే వాటా వేరే ఉంటుంది, జ్యేష్ఠత్వం వేరే ఉంటుంది. అటువంటి సమయంలో ఈయనేమన్నాడు, ఆ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేరా అన్నాడు, ఆ ప్రతిఫలం నాకు ఇచ్చేరా అన్నాడు. అన్నాడా లేదా? అనొచ్చా? అనకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే విశ్వాసులమైనటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు భయపడుతూ జీవించాలి. ఆ జ్యేష్ఠత్వాన్ని వాడు కోరుకున్నాడు యాకోబు, అందుకే మోసగాడయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పారిపోయాడు. ప్రభువా నీవే దిక్కు అన్నప్పుడు ఏం కలిగిందండి ఆయనకి? ఆశీర్వదిస్తేనే కానీ. ఆశీర్వాదం వచ్చిన వెంటనే ఏమొచ్చిందండి యాకోబులో ఏమొచ్చింది? మార్పు వచ్చేసింది. ఆ మారిన మనసుతో మాట్లాడుచున్నాడు. ఒకప్పుడు దూషించినటువంటి యాకోబు, ఒకప్పుడు ఆయన్ని పొందుకోవాలని చూసినటువంటి యాకోబు ఏం చేస్తున్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆ యొక్క ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 27వ వచన భాగాన్ని చూసుకుందామండి ఒక్కసారి. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పుడు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలీలు అనబడును. ఏమన్నారండి? దేవుడు ఏం మారింది? ఎప్పుడైతే దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడో ఏం మారింది? మొదటిగా ఆయన బుద్ధి మారింది. బుద్ధి మారిన వెంటనే దేవుణ్ణి ప్రాధాయపడ్డాడు. అయ్యా విడవడానికి ఆయన సాహసం చేయలేదండి. అయ్యా నీవు ఆశీర్వదించు. ఆయనకి అక్కడ ఒక మార్పు వచ్చేసింది, ఒక ఆశీర్వాదం వచ్చేసింది ఆయనకి. ఎవరితో పోరాడాడు అంటే దేవునితోటే పోరాడి గెలిచిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. మీ దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ యొక్క యాకోబు గారు ఆశీర్వాదం ఎలా స్టార్ట్ అయింది అంటే ఆయన ఏం చేశాడండి? దేవునితో పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడి గెలిచి, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడవనయ్యా. దేవా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. అయ్యా నీవు నన్ను విడిచిపెట్టవయ్యా. 26వ వచనం చదువుకున్నాం కదండి. నీవు నన్ను విడిచిపెట్టవయ్యా, తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోవాలంటే ఆయన ఒప్పుకోలేదండి. అప్పుడు యాకోబు అంటే మోసగాడు కదా, మోసగాడు అనేటువంటి ఆ యొక్క పేరును తొలగించి ఇశ్రాయేలు అంటే సర్వజనానికి తండ్రిగా చేసేసాడు. ఆ యొక్క కార్యము జరిగిన వెంటనే ఏం మారిందండి? మొదట ఆయన పేరు మారింది కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పేరు మారిన తర్వాత రెండోది నడక మారింది. చూడండి ఆయన నడక మారింది. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయము 31వ వచనం చదవమ్మా. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత యాకోబు తుంటి నరము మీద కొట్టినందున ఏటి వరకు ఇశ్రాయేలు తొడతుంటి మీద నరము ఏమైందమ్మా? ఆయన కుంటిపడిపోయాడు. ఎవరి విషయంలో కుంటిపడ్డాడు అంటే లోకము విషయములో కుంటిపడిపోయాడు. దేవుని దృష్టికి మంచివాడైన వెంటనే లోకము దృష్టిలో ఏమైపోయాడు? కుంటివాడైపోయాడు. అవునా కదండి? కుంటిచూ నడుస్తున్నాడు యాకోబు. ఎలా నడిచాడంటే ఆయన నడక మారిందా లేదా? కానీ దేవుని దృష్టిలో తిన్నవానికి కనిపిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు లోకము దృష్టిలో కుంటివాడు, ఇప్పుడు ఎవరి దృష్టిలోనండి? దేవుని దృష్టిలో తిన్నవాడు. ఒకప్పుడు దేవుని దృష్టిలో ఆ యొక్క లోకము దృష్టిలో తిన్నవాడై ఉన్నప్పుడు దేవుని దృష్టిలో కుంటివాడు. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ విషయంలో కుండిపోతున్నామో, విశ్వాసం విషయంలో కుండిపోతున్నామా? మన నడక ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉందో, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఎందుకంటే ఆ 139వ కీర్తన ఒక్కసారి చదవండి. 139వ కీర్తనలో ఆ యొక్క దావీదు గారు మాట్లాడుతూ ఉంటారు. ఏమని తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దావీదు భక్తుడు మాట్లాడుతుంటాడు, అయ్యా నా నడక
చదువమ్మా 139వ కీర్తన. నా నడకను నా పడకను ఏం చేసే దేవుడు? మన దేవుడు పరిశీలన చేసే దేవుడు. దేన్ని అంటే మన నడకను, మన పడకను, మన కూర్చుంటా, మనం లేచుట, మనం నివసించుట, మన హృదయమును ఏం చేసే దేవుడు అండి? పరిశీలన చేసే దేవుడు. ఇప్పుడు లోకము విషయంలో కుంటిపోయినటువంటి ఆ యాకోబు దేవుని విషయంలో తిన్నని వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. లోకం విషయంలో తిననివాడిగా ఉన్నప్పుడు దేవుని విషయంలో కుంటిపోయాడు. ఎందుకంటే దేవుడు మన నడక, మన పడక, మన కూర్చుంట, మనం లేచుట, ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాడు? ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయో, విశ్వాసులమైనటువంటి మనము మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పక్కవారు చూడకపోవచ్చు, లేదా పాస్టర్ గారు చూడకపోవచ్చు, లేదా సంఘ పెద్దలు చూడకపోవచ్చు, లేదా సంఘ సభ్యులు చూడకపోవచ్చు, లేదా సహోదరులు చూడకపోవచ్చు, సహోదరులు చూడకపోవచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఏం చేస్తాడు? ఒకానొక దినాన్న, తీర్పు దినాన్న ఏం చేస్తాడండి? నీవు కనిపించకపోతే అబద్ధం ఆడేస్తావు, నేను కాదయ్యా అంటావు. ఆయన పెద్ద ఎల్ఈడి టీవీ ఒకటి పెట్టేసి నీవు ఆ తెర మీద కనిపిస్తూ ఉంటావు, నువ్వు చేసిన కార్యము కనిపిస్తూ ఉంటుంది అని చూపిస్తాడు. ఇక్కడే కాదండి, డిజిటల్ కంటే మంచి టీవీలు దేవుని వద్ద ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఒకప్పుడు నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను కాదయ్యా, నేను కాదండి పాస్టర్ గారు, మీకేం తెలుసండి, నేను కాదు, ససేమరిని ఒప్పుకోవు. కానీ అక్కడ దేవుడు నిన్ను కూర్చోబెట్టి లేదా నిన్ను నుంచోబెట్టి అలా గోడ మీద అలా వచ్చేస్తుంది అనుకోండి డిస్ప్లే, నీవు మాట్లాడిన మాటలతో సహా కనిపిస్తూ ఉంది. నీవు బొంకగలవా? అబద్ధం ఆడగలవా? తప్పించుకోగలవా? ఆ దినము నిన్ను తప్పించేవాడు ఎవడైనా ఉంటాడా? ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. ఎందుకంటే ప్రతి దాన్ని పరిశీలన చేసేవాడు ఎవరు? దేవుడు. ఈయన నడక మారిపోయింది. మన నడక కూడా దేవుని యొద్ద ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, దేవునిలో నడిచినప్పుడు మన నడక ఎలా ఉండాలి అంటే, వీడి విశ్వాసం అండి, ఆమె విశ్వాసురాలండి తెలిసిపోవాలి. మన కుటుంబాన్ని బట్టి, లేదా మన పరిస్థితులను బట్టి, మనం నడిచేటువంటి నడతను బట్టి, మన మాటను బట్టి, మన తీరును బట్టి ఇతరులకు తెలిసిపోవాలి. క్రైస్తవులు దేవుడు అదే నేర్పిస్తున్నాడండి. మన నడకను బట్టి మన ప్రవర్తన, మన వాళ్ళు అంటారు చెప్పులను బట్టి షూస్ని బట్టి వారి యొక్క అంచనాను వేసి చెప్పవచ్చు అని పెద్దలు మాట్లాడుతుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మన నడకను బట్టి మన విశ్వాసులమని ఎవరు చెప్పాలి? ప్రతి అన్యులు చెప్పేయాలి. అన్యులకు తెలియాలండి మన విశ్వాసులమని. మన నడకను బట్టి ఎవరికి తెలియాలండి? అన్యులకు మన ప్రవర్తన చూసి ఏం తెలుసుకోవాలి? వీరు క్రైస్తవులయ్యా, వీరు క్రైస్తవులు, వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుని ఆలయంకు వెళుచున్నారు అంటే మన మాట ఎలా ఉండాలి? మన నడక ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే దేవునికి అనుకూలమైన ప్రవర్తన. మన కట్టుబాటులో కానీ, డ్రెస్ సెన్స్, హెయిర్ స్టైల్స్ ఎలా ఉండాలి? ప్రతి దాంట్లో విశ్వాసి మాదిరి చూపించాలండి. ఇప్పుడు యాకోబు నడక మారిపోయింది. దేవుని విషయంలో మంచివాడిగా నడుస్తున్నాడు, ఆ యొక్క ప్రజల విషయంలో చెడువాడిగా కనిపిస్తున్నాడు. ఎప్పుడు కూడా విశ్వాసి ఇతరులకు నచ్చడండి, నచ్చడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, త్వరగా ఒక 5 పాయింట్లు చెప్పేసి త్వరగా ముగిస్తాను, అయ్యగారికి సమయం ఇస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది మనం చూసినట్లయితే ఏంటండి? యాకోబు నడక మారింది కదండి. ఒకటి, ఆయన పేరు మారింది. దేవుణ్ణి అంగీకరించిన వెంటనే ఆయన పేరు మారిపోయింది. తర్వాత ఆయన నడక మారింది. తర్వాత చూడండి, ఆ యొక్క ఆదికాండ గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ఒకసారి.
తాను వారు ముందర వెలుచు తన సహోదరుని సమీపించే వరకు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఏం మారింది ఇప్పుడు? తన మనస్సు మారిపోయింది. ఎవరినైతే ద్వేషించాడో, ఎవరి దగ్గర ధనాన్ని కొట్టేశాడో, ఎవరి ఆశీర్వాదాలు అయితే తీసుకుని వెళ్ళిపోయాడో ఆయన్ని చూసేట ఏం చేస్తున్నాడు? 7 మారులు ఏం చేశాడండి? నేలకు సాగిలి పడ్డాడా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనస్సు మారిపోయింది. మన మనస్సు, మన హృదయం కూడా మారాలి. మూడవది ఏంటండి? మన హృదయం మారాలి. మనము క్రైస్తవులు అని చెప్పుకుంటూ అదే దుర్మార్గపు కార్యాలు చేస్తే మనం ఆశీర్వాదం పడతామా? ఆశీర్వాదాలు మనకు వస్తాయా? రావు. ఇక్కడ తగ్గింపు జీవితము కనిపిస్తూ ఉంది యాకోబు జీవితంలో, ఆ యాకోబు ప్రవర్తనలో. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులమైనటువంటి మనం కూడా మన ప్రవర్తనలో ఏం చేయాలి? తగ్గింపు కలిగి ఉండాలి. ఈ మధ్యన ఏదో సినిమా వచ్చింది, తగ్గేదేలే అంటున్నారు. ప్రతి ఒక్కడూ తగ్గేదేలే అంటున్నాడు. బాబా, అది సినిమా. మన నిజ జీవితంలో ప్రతి విషయంలో కూడా తగ్గాలి. క్రైస్తవుడు అంటే తగ్గాలి, అంతే. తగ్గకుండా మనం ఆశీర్వాదాలు పొందుకోలేము. యాకోబు తగ్గాడు. నరికేస్తానన్న తన అన్న కౌగిలించుకుంటున్నాడు. తమ్ముడా, నీ ఆస్తి నాకెందుకురా అన్నడా లేదండి? ఆ వచ్చిన ఆ అధ్యాయాలు 32, 33 అధ్యాయాలు చదువుకోండి. చాలా చదవద్దు, ఆ 2 అధ్యాయాలు చదువుకోండి. యాకోబు జీవితంలో కలిగినటువంటి మార్పులు మన జీవితంలో కూడా కలగాలి. అదే మనకి బైబిల్ వాక్యము లేదా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము త్వరగా ఇంకొక 2 విషయాలు చెప్తానండి, ముగించేస్తాను నేను. ఆదికాండ గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనం చదవండి. యాసావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకు ఏమి కావాలని అడిగినందుకు వీరు దేవుడు ఏమంటున్నాడండి? ఎవడంటున్నాడు? ఇప్పుడు యాకోబు ఏమైపోయాడు? సేవకుడు అయిపోయాడు. అవునా కదండి? అయ్యా, నీ సేవకుడిని అంటున్నాడు లేదా? ఒకప్పుడు దుర్మార్గంగా తన ఆస్తిని కాజేసినటువంటి యాకోబు ఒకటి మాట మారిపోయింది కదండి. నీ సేవకుడిని అంటున్నాడా? ఆయన నడక మారిపోయిందా? ఆయన ప్రవర్తన మారిపోయిందా? ప్రతి విషయం కూడా మార్పు కనిపిస్తుందండి యాకోబు జీవితంలో. చివరిగా ఒక వచనాన్ని, ఆ 33:10 వచనాన్ని చూడండి ఒకసారి. అప్పుడు యాకోబు, అటు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత పుచ్చుకొనుము, దేవుని ముఖము చూసినట్లు. ఎవరి ముఖం చూస్తున్నాడండి? యాకోబు తన అన్నగారైన యాసావు ముఖం ఎలా చూస్తున్నాడు? ఏం మారింది ఇప్పుడు? చూపు మారింది. విశ్వాసి యొక్క జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో ఇవన్నీ కలిగి ఉండాలి. ఒకటి ప్రవర్తన, అవునండి, మన ప్రవర్తన మారి ఉండాలి. రెండవది ఏంటమ్మా? మన నడక మారాలి. మూడవది మనస్సు మారాలి, మాట మారాలి, చూపు మారాలి. అప్పుడే మనము దేవుని బిడ్డగా, దేవుని యొక్క సేవకునిగా, దేవుని యొక్క మనిషిగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలమండి? మన చూపు మారాలి. మారిందా? ప్రశ్నించుకోండి. మన మాట మారిందా? ప్రశ్నించుకోండి. మన ప్రవర్తన మారిందా? ప్రశ్నించుకోండి. యాకోబు మార్చబడ్డాడండి, మారిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నారు ఇశ్రాయేలీలు? అవునా కాదండి? ఆ జనాంగం అంతటికి ఎవరి తండ్రి? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. ఏమంటున్నాడండి? అదే ప్రకారంగా మనమందరము కూడా విశ్వాసులమైనటువంటి మనం కూడా విశ్వాసులమని చెప్పుకుంటే కాదు, కానీ మన ప్రవర్తన ప్రతి ఒక్క విషయంలోనూ, ఒకటి మన నడక, మన నడత, మన హృదయము, మన చూపు ఏమవ్వాలండి? ప్రతిదీ కూడా మారిపోతే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఆశీర్వదించాడా లేదా? ఆ ఆశీర్వాదాలు మనం కూడా
పొందుకుంటాం. ఒకవేళ ఎవరైనా ఈ ప్రకారంగా లేరేమో ప్రశ్నించుకుని, ఒకవేళ లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి మన ప్రవర్తన మార్చుకుని, మన నడక మార్చుకుని, మన నడత మార్చుకుని, మన చూపులు కూడా మార్చుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే యాకోబుకి సంభవించినటువంటి, యాకోబుకి దయచేసినటువంటి, యాకోబుకి పొందుకున్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదము కూడా మనకి, మన కుటుంబాలకి పొందుకుంటాయని వాక్య లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.